ఎన్హెచ్ఆర్ క్రియేషన్స్ మాయాలోకం గొలుసుకట్టు నవల. నిర్వహణ గాలి లలిత ప్రవల్లిక. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ ఊరుగంటి సరస్వతి. గొలుసుకట్టు నవల మాయాలోకం పార్ట్ 59. నిర్వహణ గాలి లలిత ప్రవల్లిక గారు. చింటూ ఎప్పుడైతే అంశవాహన దేవతల పురుషుల సమక్షంలో ఉన్నాడో క్రూరుల చేతి నుంచి తనకు తెలియకుండానే బయటపడినందుకు సంతోషంగా ఉన్నా ఒక పక్క భయపడుతూనే ఉంటాడు. అంతేకాకుండా అక్కడ ఒక్క ఉదుటున పేలిన తుపాకీ శబ్దం ఆ చిన్నారి చింటూ మనసును కలవరపరిచింది. ప్రవీణ్కి తనకు సాధ్యమైనంత వరకు వృత్తిపరంగా కావలసిన సహాయం చేద్దామనుకున్న డాక్టర్ గార్గి బందీ అవ్వడం ఆమె మనసును కలిసివేసింది. వృత్తిపరంగా డాక్టరు, అంతేకాకుండా మహిళ కావటంతో తోటి మహిళకు సహాయం చేద్దామని అనుకొని తను కారు ఆపిందే కానీ తన కారును ఆపిన మనుషులు డ్రగ్స్ ముఠాకు సంబంధించిన వ్యక్తులని అస్సలు డాక్టర్ గార్గి ఊహించి ఉండలేదు. కన్ను మిన్ను కానని రాక్షసులు మనుషుల మధ్య తిరుగుతున్నారంటే డాక్టర్ గారికి నమ్మశక్యం కాలేదు. కానీ నమ్మవలసిన పరిస్థితి. వెనక కూర్చొని తుపాకీ ఎక్కుపెట్టి సెల్ ఫోన్ గుంజుకొని బంధించడం చూస్తుంటే మనుషుల మధ్య ఉన్నామా అనిపిస్తుంది. ప్రవీణ్కి సాధ్యమైనంత వరకు వృత్తిపరంగా కావలసిన సహాయం చేద్దామనుకున్న డాక్టర్ గారికి డ్రైవింగ్ చేస్తూ ఆ ఇద్దరు వ్యక్తులు చూపిస్తున్న దారి వైపుకే నడిపించింది. అనుకోకుండా చిన్న సాహసం చేయబోగా తుపాకీతో బెదిరించడానికి ఆ ఇద్దరు కాల్చడం, దాంతో డాక్టర్ గార్గి తనను కూడా అంతమొందిస్తారో ఏమిటో అని కొంతవరకు భయపడి వారి చేతిలో బందీ అయిపోతుంది. కానీ వారికి తెలియకుండానే వారు ఫోన్ కాల్స్ మాట్లాడడం, వారి సంభాషణలు అంతా వింటూ ఒక ఆలోచన అయితే డాక్టర్ గార్గి మదిలో ఉంటుంది. తాను ఈ చెర నుండి బయటపడితే ప్రవీణ్కి ఖచ్చితంగా ఏ రకంగానైనా సహాయం చేయాలని మనసులో గట్టిగా అనుకుంటుంది. పాపం ప్రవీణ్ నాకు ఫోన్ చేశాడు. ఆ సమయంలో నేను హాస్పిటల్లో కాస్త బిజీగా ఉండి అబ్బాయితో మాట్లాడలేకపోయాను. నిజంగా ఈరోజు కలవాల్సింది, కానీ అనుకోకుండా ఇలా జరిగింది. ప్రవీణ్ నా కోసం వెయిట్ చేస్తున్నాడేమో ఎలా అంటూ ఇలా రకరకాలుగా డాక్టర్ గార్గి ఆలోచించుకుంటూ కారు నడుపుకుంటూ వారు చెప్పిన స్థావరానికి వెళుతుంది. ప్రవీణ్ డాక్టర్ గార్గి గారిని కలవాలనుకొని మొదటగా ఆమెకు ఫోన్ చేస్తాడు. ఆమె మొబైల్ స్విచ్ ఆఫ్ అని రావడంతో హాస్పిటల్కి వెళ్తాడు. అక్కడ డాక్టర్ గార్గి ఇంకా రాలేదని తెలుసుకొని ఆమె కోసం వెయిట్ చేస్తుంటాడు. చాలాసేపు వెయిట్ చేసిన ప్రవీణ్ ఇంకా బాగా ఆలస్యమైందని వెళ్ళిపోతాడు. ఇక్కడేమో మొదట డాక్టర్ గార్గిని అటాక్ చేసిన మనుషులు అదే సమయంలో ప్రవీణ్ నుంచి ఫోన్ రావడంతో ప్రవీణ్ నుంచి ఎందుకు ఫోన్ వచ్చింది, ఎవరు అని గట్టిగా గదమాయించి అడగడంతో ప్రవీణ్ నా తమ్ముడని డాక్టర్ గార్గి అబద్ధం చెప్తుంది. దాంతో కొంత వాళ్ళు ఆవేశాన్ని తగ్గించుకుంటారు. సరేలే మేము చెప్పిన చోటుకి కార్ డ్రైవింగ్ చేయి, తేడా చేశావో నీ ప్రాణాలు పైనే లేచిపోతాయని గన్ను ఎక్కుపెట్టి బెదిరిస్తారు. ఎంత పకడ్బందీగా డ్రగ్స్ మాఫియా వ్యవహారాలను చక్కబెడుతున్న తరుణంలో ఇలాంటి అవరోధాలు ఏంటి అని కొరకొర కోపంతో రెడ్డి, లల్లన్ బాయ్, మైకేళ్ళు తమ స్థావరంలో మందు తాగుతూ చర్చించుకుంటారు. కనకాచారి మాత్రం ఎన్ని తప్పులు చేసైనా మళ్ళీ తప్పించుకొని తిరిగి తప్పులు చేసే పెడదోవనే అలవాటు చేసుకోవడం పరిపాటే. అనన్య లాంటి అమ్మాయిలు చేసుకోలాంటి దుర్మార్గులను వెంటాడి వారి వ్యాపారానికి సంబంధించి ఏమైనా క్లూస్ దొరుకుతాయని కూపిలాగుతుంది. ఇక్కడ ఒక ధైర్యవంతురాలైన మహిళగా అనన్య కనిపిస్తుంది. సమాజంలో ఎందరో ఆడపిల్లలు తెలిసి తెలియక తమకు సినిమాల్లో నటించాలన్న ఒక ఇష్టంతో, అభిరుచితో తల్లిదండ్రులను, ఇంటిని వదిలి వస్తారు. ఆ ఆడపిల్లల అమాయకత్వాన్ని
రెడ్డి లాంటి వారు ఆసరాగా చేసుకొని వారికి అవకాశాలు ఇస్తానని ఎంతటి దుర్మార్గమైన పనులకైనా వెనుకాడని చరిత్ర. చెడ్డవారికి చుట్టాలు ఎక్కువ అన్నట్లు రెడ్డి చేసే అరాచకాలకు క్రిస్టోఫర్ లాంటి వారు చేదోడు వాదోడుగా ఉండడం పరిపాటే. ఎలాగైనా సరే ఇక ముందు సమాజంలో ఎటువంటి అమాయకపు ఆడపిల్లలు ఈ డ్రగ్స్ భూతానికి రెడ్డి లాంటి వారి చెరకు బందీ కాకుండా వారి భవిష్యత్తును కాపాడాలన్న తలంపుతోనే పోలీస్ బృందం అనన్య, శరత్, దీపక్, ప్రవీణ్, డాక్టర్ గార్గి లాంటి వారు తపన పడుతూ ఉంటారు. ఆ తపన పడే క్రమంలోనే ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఇబ్బంది పడుతుంటారు. ఈ క్రమంలోనే అభం శుభం తెలియని చింటూ లాంటి పసిపిల్లలు కూడా కిడ్నాప్ అవ్వడం బాధపడాల్సినటువంటి అంశం. సునీతను చూసిన పని మనిషి హత్య తనకు పదే పదే కళ్ళ ముందే కనిపిస్తుంది. తనను బంధించిన చెర నుంచి తప్పించుకున్న సునీత తన స్నేహితులకు తను చూసిన హత్య గురించిన జరిగిన విషయాలను చెప్పాలనుకుంటుంది. ఇదంతా ఆలోచిస్తూ ముందుకు పరిగెడుతుంది. సుబ్బారావు లాంటి నీచులు కాలేజీ స్థాయిలో మేకవన్నె పులుల్లా డ్రగ్స్ మాఫియాకి తొత్తులుగా మారటం ఏంటని, అసలు సమాజం ఎటువైపు పోతుందని సునీత లోలోన బాధపడుతూ పరిగెడుతుంది. మంచి భవిష్యత్తు ఉన్న మోహిత తనకు సినిమాలో నటించడం, హీరోయిన్ కావాలని ఎన్నో ఆశలతో కలలు కంటుంది. రెడ్డి లాంటి వాళ్ళ చేతిలో డ్రగ్స్కి అలవాటు పడుతుంది. రెడ్డి అడిగిన కోరికను తీరిస్తే నెంబర్ 1 హీరోయిన్ చేస్తానని అందంగా ఉన్న అమ్మాయిలకు మాట ఇచ్చిన దుర్మార్గుడుగా ఎందరో ఆడపిల్లల్ని పొట్టన పెట్టుకుంటాడు. ఆ క్రమంలోనే తనపై మోజు తీరిందని ఊహించుకున్న రెడ్డి మోహితాను చంపేస్తాడు. ఆ హత్యా నేరాన్ని ఏమి ఎరగని ప్రవీణ్పై వేసి పోలీసుల్ని ఉసికొలుపుతాడు. పోలీసులు ప్రవీణ్ ఉన్న దగ్గరికి వచ్చి మోహితాను చంపింది నువ్వేనని మాకు కంప్లైంట్ వచ్చిందని అరెస్ట్ చేయడంతో ప్రవీణ్కి ఒక్కసారిగా ఏమీ అర్థం కాక ఉండిపోతాడు. పోలీసులు ప్రవీణ్ని అరెస్ట్ చేస్తారు. ఓవైపు కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ వ్యాపారం. అనన్య, ప్రవీణ్, శరత్, సునీత, పోలీస్ డిపార్ట్మెంట్ వీరంతా కొరకరాని కొయ్యలా తయారయ్యారంటే మరోపక్క ఆ డాక్టర్ గార్గి వీరందరినీ లేపేస్తేనే ఒక పని అయిపోతుందనుకుంటాడు క్రిస్టోఫర్. బాసుల కింద పనిచేసే కమిషన్ తీసుకుంటే అందరినీ చంపి కనకాచారిని పావుగా వాడుకొని తానే అంతా డీల్ చేసుకుంటే అన్ని కోట్లు నాకే వస్తాయని క్రిస్టోఫర్ మనసులో దురాలోచన చేసుకుంటాడు. వ్యవహారం ఇలా సాగుతుంది. ధన్యవాదాలు.